హాయ్! ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ పట్టుకొచ్చిన. తెల్ల గల్జేరు లేదా పునర్నవ అంటారు. ఇది మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గుప్పెడంతా పెసరపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మనము పోపు వేసేసరికి ఈ పెసరపప్పు నానుతుంది, జల్ది ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడైనాక పోపు గింజలు వేసుకొని పోపు గింజలు వేగినాక దాంట్లో కరివేపాకు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో ఈ పునర్నవ కూర వేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో ఇంకా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉంచుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయాక కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. ఈ కూర అన్నంలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు వేసుకొని ఎట్లుందో చెప్పుండ్రి. బాయ్.